హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే పిల్లలు ఇష్టంగా తినే సన్న కారపూస అనమాట బేకరీ స్టైల్లో చూపిస్తాను మీకు. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ముందుగా బియ్యపు పిండిని ఒక 2 కప్పులు తీసుకున్నాను. అలాగే అందులో 1 కప్పు శనగపిండి వేసుకుంటున్నాను. ఈ రెండింటిని ఒకసారి కలిపేసుకుంటున్నాను. అందులోనే మనకు టేస్ట్కి తగ్గట్టు 1 చెంచా కారం వేసుకున్నాను. పిల్లలకు కదా కొంచెం తక్కువగానే వేస్తున్నాను. అలాగే సాల్ట్ 3 స్పూన్స్ వేసుకున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. ఇందులోనే వాము కూడా వేసుకోండి. నేనైతే మర్చిపోయాను వేయడం. వాము కూడా కొంచెం నలిపేసుకున్నాక మొత్తాన్ని ఇలా కలిపేసుకోవాలి. పిండి, ఉప్పు, కారం మొత్తం కలిసేలాగా. తర్వాత మధ్యలో ఇట్లా ఒక చిన్న గుంటలాగా చేసుకొని వాటర్ వేసుకొని కొద్దిగా అలా కలుపుకుంటూ పిండిని ముద్దలాగా చేసుకోవాలి. కొంచెం మెత్తగానే కలుపుకోవాలి. సన్నటిది కాబట్టి కొంచెం మెత్తగానే ఉంటేనే తేలిగ్గా దిగుతుంది చక్రాల గిద్దల్లో నుండి. సో ఇట్లా చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇది పిండి ఆరిపోకుండా ఉండటానికి తడి క్లాత్ ఒకటి కప్పుకోండి. కొంచెం టైం పట్టినా పర్లేదు, అప్పుడు పిండి ఎప్పటిలాగానే మెత్తగానే ఉంటుంది. సో తర్వాత దీనికి సన్నది పెట్టేసుకున్నాను. చాలా సన్నగా ఉంటుంది. మీకు నచ్చిన షేప్ పెట్టేసుకోవచ్చు. తర్వాత దానికి మొత్తానికి ఆయిల్ వేసేస్తున్నాను. ఆయిల్ మొత్తం రాసుకున్నాక పిండి అంటుకోకుండా ఉంటుందండి ఆయిల్ వేయటం వల్ల. ఇలా వేసేసుకొని కాగిన నూనెలో డీప్ ఫ్రైకి పెట్టేసుకోండి ముందే నూనె. తర్వాత కాగిన నూనెలో ఇలా ఒత్తేసుకొని 2 వైపులా ఎర్రగా కాల్చుకుంటే చాలా బాగుంటుందండి. ఇది కరకరలాడుతూ క్రిస్పీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీ పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. దీన్ని తీసేసుకొని మిగతా పిండినతో ఇలాగే చేసేసుకోండి. చాలా బాగుంటుంది. కొంచెం చల్లారిన తర్వాత కలరు మారుతుంది. అలాగే క్రిస్పీగా ఉంటుంది. ఆయిల్ అస్సలు పీల్చదనమాట. చూడండి, ఇట్లా అన్నీ చేసేసుకోవడమే. దీంట్లో ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేసి వేసుకొని మిక్చర్లా కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో. ఫస్ట్ ఆయిల్గా ఉంటుంది, తర్వాత కొద్దిసేపు ఆరిన తర్వాత ఆయిల్ ఏమి ఉండదు, అదంతా అడుగుకి వెళ్ళిపోతుంది. మీరు కావాలంటే పేపర్ ఒకటి వేసుకొని దాని మీద పరుచుకోండి. ఆ పేపర్ అనేది ఆయిల్ గుంజేస్తుంది కాబట్టి ఆయిల్ ఫ్రీ అన్నమాట. చాలా బాగుంటుంది, ట్రై చేయండి.